హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా, సండే అంటే స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వస్తాను కదా. సో అలాంటి స్పెషలే చూపిస్తున్నాను. గ్రేవీ చికెన్ అండ్ అలసంద వడలు. ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ అయితే కర్రీ గ్రేవీ కోసం కొన్ని మసాలా అనేది గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నువ్వులు, అలాగే ధనియాలు, ఇంకా కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటో, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కోస్తా ముద్దలాగా అయితే సరిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని కూరకు అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి కాంబినేషన్ అలసంద వడలు అని చెప్పాను కదా. ఈ అలసంద వడలు వచ్చేసరికి చాలా హెల్తీ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న అలసందల్ని కడిగి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లం వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమంలో దీంట్లో కాస్త సాల్ట్, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్తసేపు రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం వడలు చేసుకుంటే ఇంకా సరిపోతుంది. సో దీంట్లో ఇంకా ఈ టైంలో కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఇంకా ఎనీవన్ ఏదైనా యాడ్ చేయొచ్చు. సో కాబట్టి నేను ఇక్కడ సింపుల్గా ఉల్లిపాయ, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి సాల్ట్ వేసుకున్నాక అది మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి వడ షేపు. ఒకవేళ రాని పక్షంలో దాంట్లో కాస్త మనం మైదాపిండి కానీ లేదంటే గోధుమ పిండి కాస్త యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కూరకి ఒక మందపాటి గిన్నె అనేది పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాక దీంట్లో చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చేసరికి ఫారం చికెన్ అండి. పారం చికెన్ అంటారు కదా, గట్టిగా ఉంటుంది కదా, ఇది బ్రాయిలర్ కాదు. సో కాబట్టి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కాస్త సాల్ట్, అలాగే పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలో ఒక్కసారి మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కారం అనేది యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే టమాటో, నువ్వులు, ధనియాలు, ఆ పేస్ట్ కూడా దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేసుకోవటం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఈ పద్ధతిలో చేస్తే పూరీలోకైనా లేదంటే చపాతీ, ఇంకా ఇలా వడలు, దేనికైనా కాంబినేషన్ అనేది సెట్ అవుతుందండి గ్రేవీ కర్రీ అన్నది. సో ఈ టైంలో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోడి అనేది కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఉడకటానికి, ముక్క అనేది గట్టిగా ఉంటుంది కదా. 20 మినిట్స్ తర్వాత దీంట్లో కాస్త చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను, లేదా ఆ టైంలో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ మసాలా వేసాక దీంట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేస్తున్నాను. ఇది వేసుకోవటం వల్ల నాన్ వెజ్ రెసిపీకి అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత దాన్ని మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా అలసంద వడలకు వచ్చేసరికి ముందుగా బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇంకా వడలు అనేవి వేసేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ వడలు అయితే. మినపగారెల కన్నా ఈ అలసందలతో చేసేవి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్, సో అదొక్కటి పక్కన పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు. సో ఈ విధంగా 1 బై 1 వేసుకుంటూ మంచిగా 2 పక్కల ఫ్రై చేసుకొని ఇంకా వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈరోజు వచ్చేసరికి ఇంతే అండి, ఎమ్మీ వడలు అండ్ గ్రేవీ చికెన్ కర్రీ. సో చికెన్ లవర్స్ ఎవరో తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా త్వరలో రాబోతున్నాయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.